శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జనవరి 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో కేతు యొక్క ప్రభావం, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. పంచములో రవి, షష్ఠస్థానంలో శనీశ్వరుడు, సప్తములో రాహు, అష్టంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. ఈ కన్యా రాశి వారు చూస్తే లగ్నంలో ఉన్న కేతు ప్రభావంలో కొంచెం వేవరింగ్ మైండ్ ఉంటుంది. దాంతోడు చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ స్థానంలో ఉన్న పాపగ్రహాల వల్ల ఎవరి దగ్గర నుండి సహాయం అనేది కనబడదు. అంటే ఒక నిర్ణయం మీరు తీసుకుంటే కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేద్దామని ఎవరైనా సలహాలు తీసుకుందాం కానీ సలహాలు ఇచ్చేవాడి దగ్గర కూడా సలహాలు రావు, ప్రాపర్గా గైడ్లైన్స్ రాదు. దానివల్ల మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది. అంచేత ఆర్థికంగా తీసుకున్నప్పుడు ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కొత్త వ్యాపారాలకు ఇనిషియేట్ చేయకండి. ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకుంటూ ముందు జాగ్రత్త వెళ్ళిపోవడం ప్రయత్నం చేయండి. శుభవార్తలు, శుభకార్యం అని చెప్పుకుంటూ చక్కగా మీరు ఏదో మధ్యవర్తిత్వం వహిస్తే మాట పడ్డము, అవమానపడ్డం తప్ప ఇంకేమీ జరగదు. వీటన్నిటికీ దూరం ఉండండి. దూర బంధువుల నుండి శత్రు పీడనం ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని అవమానించే పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. జాగ్రత్త పడండి. ఇవన్నీ మన జాగ్రత్తలు కన్యా రాశి వారికి చెప్తున్నాం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఇంతకుముందు ఎలాగుందో అలాగే చేసుకుంటూ వెళ్ళండి. వివాహము ఈ సంబంధించిన ఏమిటి ముహూర్తాలు లేవు, మీరు గట్టి ప్రయత్నాలు చేయకండి ఈ టైంలో. ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు చాలా తక్కువ ఉన్నాయి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి 15 రోజులు అలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. ఇక 3వ ఇంట్లో ఉన్న శుక్రుడు యోగించేవాడు బలహీనపడ్డాడు. అలాగే చతుర్థంలో ఉన్న బుధుడు రాశ్యాధిపతి కుజుడితో కలిసి బలహీనపడ్డాడు. పంచమంలో ఉన్న రవి కొంతవరకు శత్రు ఇంట్లో ఉండి బలంతకంగా ఉన్నాడు. షష్ఠస్థానంలో శనీశ్వరుడు ఒక్కడే మీకు యోగంగా కనిపిస్తున్నాడు. ఆ యోగంలో ఉన్న శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈశ్వర ఆరాధన చేయండి. ఈశ్వర ఆరాధన అంటే అభిషేకము, నమ్మకం, చంపకం, రుద్రంతో అభిషేకం చేయించుకోండి. 15 రోజులు కనీసం 2 సార్లైనా అది చేసుకుని ఆ మంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా శివ పంచాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే కొన్ని హెడల్స్ని బయటపడతారు. అలాగే మీరు ముందుకు వెళ్ళే ఎక్స్పోర్ట్ అంటే విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలి, ఇలాంటి వాటి ఏంటికి 15 రోజులు అనుకూలంగా లేదు. కాబట్టి దయచేసి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఫిబ్రవరి 1st వీక్లో మళ్ళీ ఆలోచిద్దాం ఏం చేయాలని. ప్రస్తుతానికి శివారాధన చేసుకుంటూ గడపడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా కొంత యోగము ఉంటుంది. ఆ శివారాధన చేయడం వల్ల రాజమార్గంలో రాజ్యోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.